ఈరోజు కథ నక్క మరియు చిరుతపులి. ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక చిరుతపులి ఉండేవి. వారు ఒకరొకరిని చూసి చాలా గర్వపడేవారు. నక్క తన తెలివికి గర్వపడితే చిరుతపులి తన అందానికి గర్వపడేది. ఒకరోజు వారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వారి మధ్య వారి అందం గురించి ఒక వాదన ప్రారంభమైంది. చిరుతపులి తన చుక్కలతో కూడిన మెరుస్తున్న చర్మాన్ని చూపిస్తూ నక్క చాలా అసాధారణమైనదని వ్యాఖ్యానించింది. నక్క తన తెల్లని బొచ్చుతో కూడిన తన అందమైన తోకను చూపిస్తూ చిరుతపులితో తాను సరిసమానంగా ఉన్నానని చెప్పింది. వారి వాదన చాలా సమయం పాటు కొనసాగింది. చివరికి చిరుతపులి చాలా కోపంగా పోయింది. అప్పుడు నక్క లేచి నిలబడి, మీ చర్మం చాలా అందంగా ఉంది అని చిరుతపులితో చెప్పింది. కానీ మీకు నా తెలివితేటలు ఉంటే ఎంత బాగుంటుందో, అప్పుడు మీరు నిజంగా అందంగా ఉండేవారు. నక్క మాటలకు చిరుతపులి చాలా ఆశ్చర్యపోయింది. తనకు తెలివి లేదని నక్క అంటున్నదా అని అనుకుంది. తనకు చాలా తెలివి ఉందని చిరుతపులి నక్కకు చూపించాలనుకుంది. నాకు తెలివి లేదని నువ్వంటావు అని చిరుతపులి నక్కను అడిగింది. నేను ఎంత తెలివిగా ఉన్నానో చూపిస్తాను. చెప్పు, నేను ఏమి చేయాలి? మీకు ఒక పని చెబుతాను అని నక్క చెప్పింది. మీరు ఒక చెట్టు ఎక్కి కొమ్మలపై పడుకుంటే నేను ప్రజలను మీకు చూపిస్తాను. వారు మీ అందానికి ఆశ్చర్యపోతారు. చిరుతపులి నక్క మాటలు నమ్మి చెట్టు ఎక్కి కొమ్మలపై పడుకుంది. నక్క చిరుతపులిని చూసి నవ్వుకుంది. ఆపై కొమ్మలపై నుండి చిరుతపులి కిందకు పడిపోయింది. చిరుతపులి చాలా బాధపడింది. తాను నక్క మాటలు నమ్మినందుకు బాధపడింది. నక్క చిరుతపులితో చెప్పింది, మీకు అందం ఉంది కానీ తెలివి లేదు. అందుకే నేను చెప్పిన మాటలు నమ్మారు. నక్క మాటలను విని చిరుతపులి తన తప్పును గ్రహించింది. తనకు తెలివి లేదని నక్కకు తెలియజేయాలనుకుంది. కానీ నక్క అక్కడి నుండి పారిపోయింది. కథలో నీతి: అందం కంటే తెలివి చాలా ముఖ్యం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.